మీద నిన్న ఒక బీసీలకు సువర్ణాధ్యాయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ ఇప్పటి వరకు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ లేదు. అంటే బీసీలు వేరే పార్టీల దగ్గర టికెట్లు తీసుకోవడము, తర్వాత వాళ్ళని అడుక్కోవడము, రకరకాలుగా ఇటువంటి పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితి నుంచి బీసీలు టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి, తర్వాత ఎక్కడ ఏ పార్టీ దగ్గరకు పోయి అక్కడ పోయి మోకరిల్లాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు బీసీలకు సొంత పార్టీ ఉంది. అదే పార్టీ మాత్రమే ఉందా, టికెట్లు మాత్రమే వస్తాయంట? లేదు. అంటే ఇక్కడ బీసీలకు దక్కాల్సినటువంటి వాటాకు సంబంధించి మొత్తం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయాన్ని ఎదురించాలంటే, లేకపోతే అక్కడ వడ్డించుట్టోడు మనోడు ఉంటేనే ఇదంతా కూడా లెక్క సెట్ అయిపోతుంది. అది కాకుండా మరి అధికారం ఒకరి చేతిలో పెట్టేసి తర్వాత మాకు అది కావాలి ఇది కావాలంటే ఏది కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేటాయింపుల్లో చూసుకున్నా, లేకపోతే ఇక్కడ పదవుల్లో చూసుకున్నా, లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, విద్యాసంస్థల్లో చూసుకున్నా, ఇక్కడ హాస్పిటల్ ఏది చూసుకున్నా కానీ బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలకు ప్రత్యేక పార్టీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి భావించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల బతుకులు మారాలి. బీసీలతో పాటు సబ్బండ వర్గాల, అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారాలి. అందులో అగ్రవర్ణ పేదల బతుకులు మారాలి. ఈ బతుకులన్నీ మారాలంటే ఈ బతుకు మారడం కోసమే ప్రత్యేకమైనటువంటి పార్టీ వచ్చింది. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో నిన్న తీన్మాన్ మల్లన్న పార్టీని ఆవిష్కృతం చేసిండు. నిన్న ఆవిర్భవించినటువంటి పార్టీ అంటే సెప్టెంబర్ 17 అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అంటే అక్కడ నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడినటువంటి రోజు. నైజామోని పైజా మూడగొట్టి అక్కడ ఏదైతే దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉంటుందో ఆ పరిపాలనంతా కూడా పక్కకు పెట్టేసి భారత్లో విలీనమైనటువంటి రోజు కాబట్టి శుభసూచకం అదొకటి. తర్వాత అక్కడ పెరియార్ రామస్వామి తమిళనాడులో మొత్తం కూడా సంచలనం సృష్టించి తమిళనాడు రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏకం చేసి ఆ రాష్ట్రంలో బీసీల బతుకుల కోసం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ధిక్కరించి దాన్ని మొత్తం కూడా కథం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు పెరియార్ రామస్వామి. అయితే ఇక్కడ పెరియార్ రామస్వామి జయంతి కూడా నిన్ననే. అదే కాకుండా తర్వాత ఇక్కడ ఏది విశ్వకర్మలకు ఆరాధ్య దైవం, విశ్వకర్మలే కాదు ఇక్కడ బీసీలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి విశ్వకర్మ జయంతి కూడా నిన్ననే ఉంది. ఈ సందర్భంగా అంటే ఇది ఒక శుభ సూచకంగా మొత్తం మీద నిన్న బీసీ రాజ్యాధికార పార్టీ నిన్న ఆవిర్భవించింది. తీన్మాన్ మల్లన్న దాన్ని ఆవిష్కరించింది. ఇందాక మీరు అవన్నీ కూడా చూసినారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి గీతం కానీ ఆవిష్కరణ కానీ, ఆ తర్వాత జెండా కానీ ఎజెండా కానీ ఆ విషయాలన్నీ కూడా ఇందాకనే మీకు తీన్మాన్ మల్లన్న చెప్పేసిండు. అంటే అక్కడ పార్టీ ఆవిర్భావం సందర్భంగా అంటే పార్టీలో 2 రంగులు, అక్కడ ఎరుపు వర్ణము విప్లవాలకు ఉద్యమాలకు, తర్వాత ఇక్కడ కార్మికులకు ప్రతీకగా ఉంటే, తర్వాత ఇక్కడ ఏదైతే ఆకుపచ్చ రంగు ఉందో ఆకుపచ్చ రంగు ఇది కర్షకులకు అంటే రైతులకు, తర్వాత పాడి పంటలకు, వీటన్నిటికీ చిహ్నంగా అక్కడ 2 రంగులను వేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ కర్షకులు, తర్వాత కార్మికులు ఏకమైతే అటు ఇక్కడ ఉపాధికి సంబంధించినటువంటి అంశంలో అన్ని రకాలుగా అంటే విద్య వైద్యం కూడా ప్రైవేట్ రంగంలో కూడా అంటే కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వమే అందించాలనేటువంటిది సంకల్పం కూడా గతం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. నిన్న కూడా ఆ విషయాన్ని వెల్లడించాడు. అంటే ఈ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు స్థాపించబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాల యొక్క, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి, తర్వాత అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే 100% ఒక పార్టీ అవసరం. ఎందుకంటే మన గురించి ఆలోచించేటువంటి మనుషులు కావాలి, మన గురించి ఆలోచించేటువంటి విధానాలు కావాలి, అటువంటి మేనిఫెస్టో ఉండాలి. అటువంటి మేనిఫెస్టోతో ముందుకు వస్తామని చెప్పేసి నిన్న తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పిండు. ఇందాక మీరు మొత్తం చూసిండ్రు కదా ఆ పాట నుంచి, తర్వాత ఇది గీతం నుంచి, పార్టీ గీతం నుంచి ఆ తర్వాత మల్లన్న స్పీచ్ వరకు నిన్న చాలామంది మేధావులు, ప్రొఫెసర్లు, తర్వాత అక్కడ పెరియార్ రామస్వామి మనవడు, ఇట్లా చాలామంది అందరి ఆధ్వర్యంలో వారి సమక్షంలో పార్టీ ఆవిష్కృతమైంది. అంటే అసలు యాక్చువల్గా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను తీసుకురావడం, లేకపోతే ఇంకా వేరే పెద్ద దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులను తీసుకురావడం ఇటువంటివి చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ
అక్కడ ప్రొఫెసర్లని, మేధావులని, తర్వాత వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులను తీసుకొచ్చేసి వాళ్ళ ముందర వాళ్ళ ఆధ్వర్యంలో నిన్న పార్టీ ఆవిష్కరణ జరిగింది. తర్వాత నిన్న ఆవిర్భావం సందర్భంగా తీన్మాన్ మల్లన్న అధ్యక్షునిగా, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ సుధగాని హరిశంకర్ గౌడ్, తర్వాత ఇక్కడ రజనీ కుమార్ వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, తర్వాత ప్రధాన కార్యదర్శిగా వట్టే జానయ్య యాదవ్, ఇట్లా మొత్తం కూడా పార్టీ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇంకా మరిన్ని పోస్టులు అంటే ఇంకా జిల్లాలకు సంబంధించి కానీ, లేకపోతే యువజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ, ఇట్లా రకరకాలుగా ఆ పోస్టులను కూడా ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా నిన్న కార్యక్రమం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని తీసుకురావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న ఆవిర్భావం జరిగింది. అంటే మొత్తం మీద అన్ని పార్టీలు కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా, టీఆర్ఎస్ పార్టీ ఉండే అప్పుడు అంటే ప్రాంతీయ పార్టీ ఉంటే అది జాతీయ పార్టీ అయిపోయింది, అది కూర్చున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వం, అక్కడ భారతీయ జనతా పార్టీ అది కూడా జాతీయ నాయకత్వం. ఇట్లా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల కోసమే మాట్లాడి కొట్లాడేటువంటి పార్టీ, తర్వాత తెలంగాణ ప్రజల బాగోగుల కోసం, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పేసి నిన్న తీన్మాన్ మల్లన్న క్లియర్గా ప్రకటించిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న ఆవిష్కృతమైంది. ఆ విషయాలు ఇంకా చాలా, ఇప్పుడు ఏ పేపర్లో కూడా పెద్ద కనిపించదు. వెలుగు దినపత్రిక, తర్వాత ఇక్కడ సినార్ తెలంగాణ తప్ప మిగతా పేపర్లలో మొత్తం లోపల ఏడనో మూలకేసి ఇట్లా వేసినట్టుగా చేసినారు. ఎందుకంటే విషయం ఏంటంటే తీన్మాన్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు కూడా, మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఏ పేపర్ కానీ, ఏ ఛానల్ కానీ ఆయన గురించి పెద్దగా ప్రచారం చేయలేదు. ఆయన గురించి కనీసం అక్కడ వార్తల్లో ఒక వ్యక్తిగా కూడా చూడలేదు, కనీసం అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఎమ్మెల్సీగా అక్కడ జాతీయ పార్టీలను, తర్వాత రాష్ట్రంలో ఉన్నట్టు అధికారంలో ఉన్నటువంటి పార్టీని మొత్తం కూడా ఖతం చేసేసి, అంటే అప్పుడు పార్టీలను కూడా ఎదుర్కొని రెండవ స్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రెండవ స్థానానికి వచ్చినప్పుడు అన్ని ఛానళ్ళు, అన్ని పేపర్లు తీన్మాన్ మల్లన్నను ఒక గొప్పగా వార్తగా తీసుకొచ్చినాయి. అంటే విషయం ఏంటంటే మనము ఒక గొప్ప స్థాయిలో ఉంటే, ఒక గొప్పగా ఎదిగితే, ప్రజల గురించి మాట్లాడితే రాయనటువంటి ఈ పేపర్లు, తర్వాత ఈ మీడియా ఛానళ్ళు ఒక స్థానంలో ఉంటే మాత్రమే గుర్తిస్తూ ఉన్నాయి. గుర్తించడం అంటే వాళ్ళ గుర్తింపు మనకేం అవసరం కానీ, అందుకనే మన పార్టీ ఉండాలి, తర్వాత మన ఎజెండా ఉండాలనే ఉద్దేశంతో తీన్మాన్ మల్లన్న ఒక సామాన్యుడి చేత జెండా దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ప్రత్యేకంగా, బీసీలు తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీలందరూ కూడా, మైనార్టీలందరూ కూడా కలుపుకొని, అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకొని 100% ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్న పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇది ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.